హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం డీబీఎంఎస్లో డెడ్లాక్ గురించి తెలుసుకుందాం. సో ఈ డెడ్లాక్ అంటే ఏంటంటే, ఇఫ్ 2 ఆర్ మోర్ ట్రాన్సాక్షన్స్ వాంట్ టు యాక్సెస్ ఆర్ యూజ్ సేమ్ రిసోర్స్ టు గ్రూప్ లాక్ దెన్ వీ ఫేస్ డెడ్లాక్. అంటే ఏంటంటే, ఒక 2 ఆర్ మోర్ ట్రాన్సాక్షన్స్ అనేవి తీసుకుంటే, సో ఆ ట్రాన్సాక్షన్స్ రెండు కూడా ఒకేసారి ఒకే రిసోర్స్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఏం ఆకర్ అవుతుందంట, డెడ్లాక్ అనేది ఆకర్ అవుతుంది. సో ఇక్కడ ఈ డెడ్లాక్ అనేదాన్ని డిటెక్ట్ చేయడానికి, లేదంటే ఇంకొక దాంట్లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టెక్నిక్స్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కండిషన్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ కండిషన్ అంటే ఏంటంటే, 2 ఆర్ మోర్ ట్రాన్సాక్షన్స్ వాంట్ టు యాక్సెస్ యూజ్ టు సింగిల్ రిసోర్స్. అంటే ఏంటంటే, ఇక్కడ T1 ట్రాన్సాక్షన్, T2 ట్రాన్సాక్షన్స్ అని 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రిసోర్సెస్ కూడా 2 ఉన్నాయి, R1 ఒకటి, R2 ఒకటి. కానీ ఇక్కడ ఏంటంటే T1 T2 రెండు కూడా ఒకే ఒక్క R1 రిసోర్స్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. సో ఇక్కడ ఏంటి, సో ఏదైనా సరే ఒకటి మనకేంటి యాక్సెస్ అయ్యాక ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రెండు కూడా ఒకేసారి చేసుకోవాలనుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే డెడ్లాక్ అనేది ఆకర్ అవుతుంది. సో దీనివల్ల మనం ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ వల్ల మనము డిటెక్ట్ చేయగలం ఇక్కడ డెడ్లాక్ ఉంది అని. అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే హోల్డ్ అండ్ వెయిట్. హోల్డ్ అండ్ వెయిట్ అంటే ఏంటి అంటే, వన్ ట్రాన్సాక్షన్ ఈజ్ రిక్వెస్ట్ టు అనదర్ రిసోర్స్ విచ్ ఈస్ హోల్డ్ వన్ రిసోర్స్. సో ఇక్కడ ఏంటంటే హోల్డ్ అండ్ వెయిట్ అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది ఆల్రెడీ ఒక రిసోర్స్ అనే దాన్ని హోల్డ్ చేసుకుంటుంది. ఒక ట్రాన్సాక్షన్ ఆల్రెడీ ఒక రిసోర్స్ అనే దాన్ని హోల్డ్ చేసుకొని ఇంకొక రిసోర్స్ కోసం మనం ఏం చేస్తుంది అంటే మనకి రిక్వెస్ట్ చేస్తుంది అవునా. సో ఒక రిక్వెస్ట్ చేసి ఆ ట్రాన్సాక్షన్ అనేది అయ్యే వరకు ఇది ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. ఓకేనా. సో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఆల్రెడీ ఒక రిసోర్స్ అనేది దాన్ని హోల్డ్ చేసి ఇంకొక రిసోర్స్ కోసం రిక్వెస్ట్ చేసి మనకి ఏం చేస్తుంది, ఇది వెయిట్ చేస్తుంది. దీన్ని ఇక్కడ ఏంటంటారంటే హోల్డ్ అండ్ వెయిట్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ అంటే ఏంటి, ఒకటి హోల్డ్ చేసుకుంటుంది, ఇంకొక దానికోసం ఏం చేస్తుంది, ఇంకొక ట్రాన్సాక్షన్ చేత హోల్డ్ చేయబడిన రిసోర్స్ కోసం ఇది ఏం చేయబడుతుంది, రిక్వెస్ట్ చేయబడుతుంది. ఓకేనా. సో దీని ద్వారా ఇక్కడ ఏంటి డెడ్లాక్ అనేది ఆకర్ అవుతుంది అన్నమాట. సో అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి నో ప్రీఎంప్షన్ కండిషన్. నో ప్రీఎంప్షన్ కండిషన్ ఏంటంటే, ఈవెన్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ బట్ ద రిసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ టు అనదర్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ T1 T2 అని 2 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు, రిసోర్స్ ఒకటి ఇచ్చారు. అంటే ఏంటంటే ఇక్కడ T1 అనేది ఒక రిసోర్స్ అనేది హోల్డ్ చేసుకుంది, లేదంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక T1 అనేది R1 అనే రిక్వెస్ట్ చేసింది. సో అదేంటి కంప్లీట్ అయిపోయింది, దాని యొక్క ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు T2 అనేది ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేసింది, బట్ ఈ R1 అనేది ఈ T2కి అవైలబుల్గా లేదు, ఓన్లీ T1కి అవైలబుల్గా ఉంది. ఆ రిసోర్స్ అనేది ఓన్లీ దానికి మాత్రమే, 1 ట్రాన్సాక్షన్కి మాత్రమే అవైలబుల్గా ఉంది, ఇంకా నెక్స్ట్ మిగతా వేటికి కూడా అవైలబుల్గా లేదు. దీని ఏంటంటారంటే నో ప్రీఎంప్షన్ కండిషన్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సర్క్యులర్ వెయిట్ కండిషన్. సో మనకి ఆ నేమ్లో అర్థమవుతుంది సర్క్యులర్ వెయిట్ అని. సో సర్క్యులర్ వెయిట్, సో వెయిట్ చేస్తుంది సర్క్యులర్గా. అంటే ఏంటి, వన్ ట్రాన్సాక్షన్ ఈజ్ హోల్డ్ వన్ రిసోర్స్ అండ్ రిక్వెస్ట్ టు అనదర్ రిసోర్స్. ద సెకండ్ ట్రాన్సాక్షన్ ఈజ్ హోల్డ్ వన్ రిసోర్స్ అండ్ రిక్వెస్ట్ టు అనదర్ రిసోర్స్. అంటే ఇక్కడ T1 ట్రాన్సాక్షన్ అనేది ఏ రిసోర్స్ని హోల్డ్ చేసింది, X రిసోర్స్ని హోల్డ్ చేసింది. T2 అనేది Y, T3 అనేది Z అండ్ T4 అనేది W అనే రిసోర్సెస్ని అవి హోల్డ్ చేసి ఉన్నాయి. సో అవి హోల్డ్ చేసి ఉండడమే కాకుండా అదేంటి, T1 అనే ట్రాన్సాక్షన్ X అనే రిసోర్స్ని హోల్డ్ చేసింది. అది దేనికి మళ్ళీ రిక్వెస్ట్ చేసింది, Y అనే దానికి రిక్వెస్ట్ చేసింది. ఓకేనా. అదేవిధంగా T2 అనేది Y అనే దాన్ని హోల్డ్ చేసింది, Z అనే దానికి రిక్వెస్ట్ చేసింది. సో ఈ విధంగా మనకి సర్క్యులర్గా ఇక్కడ ఈ హోల్డ్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెయిట్ అనేది జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ ఏం జరుగుతుంది, వెయిట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్నే సర్క్యులర్ వెయిట్ కండిషన్ అంటారు. సో ఇక్కడ మనకి డెడ్లాక్ అనేది ఆకర్ అవుతుంది. సో ఇదేంటి టెక్నిక్స్ మాట. ఈ 4 అనేవి కూడా మనం డెడ్లాక్ అనేది ఉందా లేదని డిటెక్ట్ చేయడానికి ఈ 4 టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రివెన్షన్కి వచ్చేసరికి కూడా ఈ 4 గురించి, అంటే ఈ 4ని మనం కంట్రోల్ చేసేది ప్రివెన్షన్ అనమాట. సో అందులో పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో ఇదేంటి డిటెక్ట్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. సో అంటే ఏంటి, డెడ్లాక్ అవ్వడానికి ఇవి రీజన్స్, మనం కంట్రోల్ చేయాల్సింది. సో డిటెక్ట్ అంటే ఏంటి, ఇవి రీజన్స్. అదే ప్రివెన్షన్ అంటే ఏంటి, కంట్రోల్ చేయడం అన్నమాట. అంటే ఈ 4ని కంట్రోల్ చేయడం అన్నమాట ప్రివెన్షన్ అంటే. సో ఇది డెడ్లాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.